కృష్ణా జిల్లా పమిడిముక్కలలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రి కొల్లు రవీంద్రతో కలిసి ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా పరిశీలించారు. కార్యక్రమ ఏర్పాట్లపై అధికారులు నాయకులతో కలిసి సమీక్ష నిర్వహించారు. మే 1వ తేదీన మేడే సందర్భంగా సీఎం కార్మికులతో ముచ్చటించడంతో పాటు పెన్షన్ లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి స్వయంగా పెన్షన్లు పంపిణీ చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ అధ్యక్షుడు వీరంకి గురుమూర్తి, సీనియర్ నాయకులు లింగమనేని బాబురావు, గంటా సురేష్ తదితరులు కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్కారం. రేపు మే 1 మేడే పురస్కరించుకొని, లేబర్ డేని పురస్కరించుకొని ఏదైతే కార్మిక కర్షకులు వారందరి యొక్క త్యాగఫలంతో మేడే జరుపుకుంటున్నారో దాన్ని ఉద్దేశించి, అదేవిధంగా మే 1వ తారీఖు అనగానే అందరికీ గుర్తొచ్చేది పెన్షన్ రోజు, పండుగ రోజు పెన్షన్ లబ్ధిదారులందరికీ. మరి ఆ పెన్షన్ రోజు ముఖ్యమంత్రి గారే వచ్చి తలుపు తట్టి పెన్షన్ అందించడం అనేది ఒక చరిత్ర. భారతదేశ వ్యాప్తంగా ఏ ముఖ్యమంత్రి ఇలాంటి సాహసానికి ముందడికి వేయలే. అది కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికే, ఆయనకే చెల్లింది. ఈ రోజున దాంట్లో భాగంగా రేపు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పామరు నియోజకవర్గం పౌడిముక్కల మండలం వస్తున్నారు. సరిగ్గా 10 గంటలకి హెలికాప్టర్ ద్వారా ల్యాండ్ అయ్యి 10:15కి 10:30కి ప్రజావేదిక ప్రాంగణంకి వచ్చి మేడే పండుగను జరుపుకొని పెన్షన్ లబ్ధిదారులతో కూడా ముచ్చటించి ప్రజావేదిక ద్వారా సామాన్యుల ప్రజలందరినీ కూడా అడ్రస్ చేసి, ఆ కార్యక్రమం అయిన తర్వాత స్వయంగా పెన్షన్దారుల ఇళ్ళకి వెళ్ళి వాళ్ళని పరామర్శించి పెన్షన్ ఆయనే వారికి అందజేసి వారి బాగోగులన్నీ కూడా తెలుసుకొని ఆ కార్యక్రమం పూర్తి చేసుకున్న తర్వాత భవన కార్మికులతో కూడా, అక్కడే పనిచేస్తున్న భవన కార్మికుల దగ్గర కూడా ఆయన ప్రోగ్రాంలో భాగంగా మేడే సందర్భంగా వారితో కూడా వారి బాగోగులు, వారి కష్ట సుఖాలు తెలుసుకొని ప్రభుత్వం నుంచి వస్తున్న పథకాలు, రాబోయే ప్రణాళికలు అన్నీ కూడా వారికి తెలియజేస్తూ, ఆ తర్వాత భోజన విరామం, తదుపరి కార్యకర్తలే అధినేతలు అనే నినాదాన్ని నిజమైన నిర్వచనం పలుకుతూ ముఖ్యమంత్రి స్థాయిలో కార్యకర్తల సమావేశం ఒక 2 గంటల సేపు ఏకాంతంగా కేవలం గ్రామ అధ్యక్ష, సెక్రటరీ, బూత్ కన్వీనర్ స్థాయి, ఇటీవల నీటి సంఘాలు, ప్రాథమిక వ్యవసాయ సంఘాలు, అదేవిధంగా గ్రామంలో అది టెంపుల్ కమిటీలు కానీ, ఇతర కమిటీలు కానీ, మండల కమిటీలు కానీ, అఫిలియేటెడ్ కమిటీస్ కానీ, వీళ్ళందరితో ఒక 1000 మందితో ఆయన డైరెక్ట్గా ముఖాముఖి కార్యక్రమం, వారితో మనసు విప్పి వారి కష్ట సుఖాలు తెలుసుకొని బలోపేతం చేసి దశ నిర్దేశించే కార్యక్రమే రేపు జరగబోతుంది. ఏ డే విత్ సీఎం సార్. పామరు నియోజకవర్గ ప్రజలు, కూటమి నాయకులు అందరూ, మరి ముఖ్యంగా తెలుగుదేశం కార్యకర్తలకి ఏ డే విత్ సీఎం సార్. సాక్షాత్తు సీఎం సారే రేపు దాదాపుగా 6 గంటలు పామరు నియోజకవర్గంలో గడపబోతున్నారు. చాలా సంతోషంగా, ఆనందంగా ఉంది. కార్యక్రమానికి తగ్గ ఏర్పాట్లన్నీ చేస్తాం. సీఎంఓ, స్పెషల్ సెక్యూరిటీ, అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్స్ అందరూ కూడా బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని, ఈ వేదికని, ఈ ప్రాంగణాన్ని మొత్తం కూడా బ్రహ్మాండంగా టైట్ సెక్యూరిటీతో, అదేవిధంగా ప్రజలు సామాన్యులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా ఏర్పాట్లన్నీ చేస్తాం. ఖచ్చితంగా రేపు కార్యక్రమం విజయవంతం అవుతుంది. అదేవిధంగా జనసేన, బీజేపీ, తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు, అదేవిధంగా సామాన్య ప్రజలు, అభిమానులు అందరినీ కూడా ఈ ప్రజావేదిక జరిగే ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే. కార్యక్రమానికి విచ్చేసి కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటారు.
ఫైటింగ్ ఆయన కూడా ఇక్కడే పిలిపించాడు సార్. అయితే